మామ్స్ డైరీ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో షేర్ చేసే టిఫిన్ బాక్స్ రెసిపీస్ అన్ని కూడా ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే పిల్లలకి నచ్చేలా వారానికి సరిపడా హెల్తీ టిఫిన్ బాక్స్ రెసిపీస్ ని షేర్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఇంట్లో ఖచ్చితంగా ఇడ్లీ పిండి ఉంటుంది కాబట్టి ఫస్ట్ టిఫిన్ బాక్స్ రెసిపీని ఇడ్లీ పిండితోనే చేద్దాము. చాలా సింపుల్ గా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పిండిలో సాల్ట్ కలిపి పక్కన పెట్టేశాక స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసాక చిన్నగా చాప్ చేసిన 2 టేబుల్ స్పూన్ల ఆనియన్స్ వేసి వాటిని కొద్దిగా వేయించాక 2 మీడియం సైజ్ పొటాటోస్ ని ఉడికించి మెత్తగా మ్యాష్ చేసుకుని పాన్ లో వేసేసాక రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, జీరా పౌడర్, కొత్తిమీర వేసుకుని అన్నిటిని మిక్స్ చేసుకుంటూ 1 మినిట్ ఫ్రై చేశాక ఈ పొటాటో స్టఫింగ్ ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద గ్రిల్ పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక ఇడ్లీ పిండిలో కొద్దిగా బ్యాటర్ తీసుకుంటూ వీడియోలో చూపించే విధంగా పిండి మొత్తం కూడా స్క్వేర్ గా వచ్చే విధంగా సన్నని లేయర్ లో వేసుకోవాలి. ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని రెండో సైడ్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని మళ్ళీ టర్న్ చేశాక ఒక సైడ్ టమాటా కెచప్ అప్లై చేశాక రెడీ చేసిన ఆలూ స్టఫింగ్ కూడా పెట్టుకుని టమాటా ఆనియన్ స్లైస్ కూడా పెట్టేశాక రెండో సైడ్ కూడా గ్రీన్ చట్నీని అప్లై చేసేసాక స్పూన్ తోటి వీడియోలో చూపించిన విధంగా మధ్యలో కొద్దిగా ప్రెస్ చేశాక వీడియోలో చూపించినట్టు దీన్ని హాఫ్ గా ఫోల్డ్ చేసేసుకోవాలి. కావాలి అంటే టమాటా ఆనియన్ స్లైసెస్ మీద చీజ్ ని తురుముకొని కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం సింపుల్ రెసిపీలో చెప్పానండి. అంతే అండి, సింపుల్ గా ఇడ్లీ బ్యాటర్ తోటి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్ లోకి పెట్టుకుందాము. ఇది మొత్తం చల్లారే లోపు ఈ రోజు బాక్స్ లో వాటర్ మిలన్ తో పాటు రెడీ చేసిన శాండ్విచ్ కూడా పెట్టేశాను. అంతే అండి, ఫస్ట్ డే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సెకండ్ టిఫిన్ బాక్స్ రెసిపీ కోసం కొన్ని మకానాన్ని యూజ్ చేస్తాం కాబట్టి స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1/2 కప్పు మకానా వేసి మీడియం ఫ్లేమ్ లో అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ టైం కొద్దిగా బిజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసేటివి నైటే చేసేసుకుంటే మార్నింగ్ కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది. మకానా వీడియోలో చూపించినట్టు క్రిస్పీగా వచ్చాక ఈ పాన్ ని పక్కన పెట్టుకుని మకానా అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన మకానా పౌడర్ అంతా కూడా బౌల్ లోకి వేసేసాక 1/2 కప్పు గోధుమ పిండి, 2-3 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసాక ఫ్లేవర్ కోసం కొద్దిగా కసూరి మేతి, 1/2 టీ స్పూన్ వరకు కారం, పసుపు, కొద్దిగా వాము నలిపి వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసాక ఫస్ట్ పిండి అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా మొత్తం కలిపేసుకుంటే చేతికి కొంచెం కూడా అంటుకోకుండా ఉండాలి. ఇలా రెడీ చేసిన పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాక కొద్దిగా పిండిని తీసుకుని చపాతీ కర్రతో రౌండ్ గా రోల్ చేసేసాక అన్ని ఈవెన్ గా వచ్చేలా ఏదైనా మూతతో రౌండ్ గా సర్కిల్ షేప్ లో కట్ చేసేసాక వీటిని వేడిగా ఉన్న పెనం మీద పెట్టి వీటిని చపాతీని ఎలా అయితే కుక్ చేసుకుంటామో వీటిని కూడా అలాగే కుక్ చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకుంటూ 2 వైపులా కుక్ చేశాక వీటిని ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. ఇలా రెడీ చేసుకున్న తేపులని ఎక్కువసేపు వరకు సాఫ్ట్ గానే ఉంటుందండి. ఇలా మినీ సైజ్ లో రెడీ చేసిన తేపులని పక్కన పెట్టుకుని ఇది చల్లారే లోపు ఈ రోజు బాక్స్ లోకి రెడీ చేసిన తేపులని బాక్స్ లోకి సరిపడే విధంగా రోల్ చేసేసుకుని పెట్టేశాక కొన్ని గ్రేప్స్ వేసుకుంటే సెకండ్ డే బాక్స్ కూడా రెడీ అయిపోతుంది. థర్డ్ డే బాక్స్ రెసిపీ కోసం బౌల్లోని 1/2 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, నెయ్యి వేసాక ఫస్ట్ పిండి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిలాగా మొత్తం కలిపేశాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. బౌల్లోని నానబెట్టి ఉడికించిన చోలే 1 కప్పు వేసాక మార్నింగే వీటిని ఉడికించడం టైం లేదు అనుకుంటే మాత్రం నైటే ఉడికించేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి. ఇలా చోలీని వేయగానే వాటిని ఫోర్క్ తో గానీ ఇలా స్పూన్ తో గానీ కొద్దిగా ప్రెస్ చేశాక వీడియోలో చూపించిన మెత్తగా ప్రెస్ చేసేసాక ఏ బౌల్ తో అయితే చోలే తీసుకున్నామో అదే బౌల్ తోని 1/2 కప్పు వరకు మెత్తగా మ్యాష్ చేసిన పన్నీర్ తురుముతో పాటు 2-3 టేబుల్ స్పూన్ల క్యారెట్, క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ తో పాటు కొద్దిగా మిరియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కారం వేసాక అంతా కలిసేలా మిక్స్ చేసేసుకుని స్టఫింగ్ ఇలా చోలేతో కూడా చేసుకోవచ్చండి, లేదంటే బంగాళదుంపతో కూడా చేయొచ్చు. పిల్లల టేస్ట్ ని బట్టి వాళ్ళకి ఏది నచ్చితే అది చేయొచ్చండి. ఇలా అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసాక కొద్దిగా స్టఫింగ్ తీసుకుని ఇలా చిన్న బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. ఇలా అన్నిటినీ చుట్టేసాక కొద్దిగా గోధుమ పిండిని తీసుకుని చపాతీ రోల్ తో ప్రెస్ చేశాక మనకి నచ్చిన సైజ్ లో రౌండ్ గా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న బౌల్ ని యూజ్ చేస్తున్నాను సర్కిల్ షేప్ రావడం కోసం. ఇలా అన్ని చపాతీల్ని సర్కిల్ లో కట్ చేసేసాక వీటిని వేడిగా ఉన్న పెనం మీద పెట్టుకుని చపాతీని ఎలా అయితే కుక్ చేస్తామో అలాగే 2 వైపులా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన గోధుమ పిండి, జొన్న రొట్టెల్ని పక్కన పెట్టేసి పెనం మీద ఫస్ట్ స్టఫింగ్ పెట్టి దాని మీద చపాతీ పెట్టాక వీడియోలో చూపించినట్టు దాని మీద ఒకసారి ప్రెస్ చేయగానే స్టఫింగ్
స్టఫింగ్ అంతా కూడా చపాతీకి ఈవెన్ గా వచ్చేస్తుంది. స్టఫింగ్ అంతా లోపల ఉడికి పైన క్రిస్పీగా అయ్యేంతకు ఫ్రై చేసుకుని రెండో సైడ్ టర్న్ చేశాక పిల్లలకి నచ్చితే దాంట్లో కొద్దిగా చీజ్ స్లైస్ పెట్టి స్టఫింగ్ బయటికి రాకుండా స్పూన్ సహాయంతో వీడియోలో చూపించినట్టు హాఫ్ గా ఫోల్డ్ చేశాక చపాతీకి నెయ్యిని అప్లై చేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అంతే అండి, వేడివేడిగా టాకోస్ రెడీ అయిపోయాయి కదా. టాకోస్ చల్లారే లోపు ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకొని ఈ రోజు బాక్స్ లోకి హాఫ్ గా కట్ చేసిన ఆరెంజ్ తో పాటు రెడీ చేసిన మినీ టాకోస్ కూడా పెట్టేసుకుంటే థర్డ్ డే బాక్స్ సింపుల్ గా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇంకా ఫోర్త్ డే రెసిపీ కోసం పాస్తాని యూజ్ చేస్తున్నానండి. మనకి అందుబాటులో ఉండే ఏ టైప్ ఆఫ్ పాస్తానైనా సరే దీనికి యూజ్ చేసుకోవచ్చండి. వాటర్ వేసిన పాన్ ని స్టవ్ మీద పెట్టి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు కాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. 10-15 జీడిపప్పు పలుకులు వేసుకుని కాలీఫ్లవర్ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక సైడ్ కాలీఫ్లవర్ ఉడుకుతుంటే ఇంకో సైడ్ వేరే బౌల్ పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక కప్పు పాస్తాతో పాటు 3-4 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ వేసుకుని ఉడికించుకుంటే పాస్తా స్వీట్ కార్న్ కూడా రెండు బాగా ఉడికిపోయాయి కదా. వీటిని స్ట్రైనర్ లో వేసి వడకట్టేశాక మిక్సీ జార్ లోని చల్లారిన కాలీఫ్లవర్ జీడిపప్పు వేసాక అది బాయిల్ అవుతున్నప్పుడు వచ్చిన వాటర్ ని కూడా కొద్దిగా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేసాక స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తో పాటు బటర్ వేసాక చిన్నగా చాప్ చేసిన వెల్లుల్లి 1 టీ స్పూన్ వేసాక వెల్లుల్లి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకుని క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుని క్యాప్సికమ్ కూడా కొద్దిగా ఉడికేంత వరకు ఫ్రై చేశాక ఇందాక గ్రైండ్ చేసిన కాలీఫ్లవర్ పేస్ట్ ను కూడా వేసేసి రుచికి సరిపడా సాల్ట్ 1/4 టీ స్పూన్ మిరియాల పొడి ఆరిగానో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాక అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకుని కన్సిస్టెన్సీ కోసం కావాలి అంటే ఇందాక కాలీఫ్లవర్ ఉడికించిన వాటర్ ని కూడా కొద్దిగా వేసుకొని ఒక బాయిల్ వచ్చాక ఇందాక ఉడికించుకున్న స్వీట్ కార్న్ పాస్తా కూడా వేసేసి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. దీని టేస్ట్ సేమ్ వైట్ సాస్ పాస్తా లాగే ఉంటుందండి. వైట్ సాస్ పాస్తాలో పాలు వేసి కుక్ చేస్తాం కాబట్టి అది పిల్లలకి అంత మంచిది కాదు కాబట్టి ఇలా కాలీఫ్లవర్ పేస్ట్ తో కూడా వైట్ సాస్ పాస్తా చేసుకోవచ్చండి. ఈ పాస్తా ఒకవేళ బాక్స్ లో పెట్టాలి అనుకుంటే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే అది చల్లారిన తర్వాత బాగా దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే మరీ థిక్ గా కాకుండా కొద్దిగా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే పాన్ ని పక్కన పెట్టేసుకుందాము. ఈ రోజు బాక్స్ లోకి వేయించిన మకానాతో పాటు రెడీ చేసిన వైట్ సాస్ పాస్తా కూడా పెట్టేసుకుంటే ఫోర్త్ డే బాక్స్ కూడా రెడీ అయిపోతుంది. ఫిఫ్త్ డే బాక్స్ రెసిపీని బాక్స్ లోకి పెట్టినా సరే లేదంటే ఇంట్లో స్నాక్స్ గా చేసినా సరే చాలా బాగుంటుంది. ఈ రెసిపీలో పెసలు యూస్ చేస్తామండి. స్టీమర్ ప్లేట్ తీసుకుని 1/4 కప్పు మొలకెత్తిన పెసలతో పాటు 1/2 కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఫ్రోజన్ స్వీట్ కార్న్ కాబట్టి ఇలా స్టీమర్ ప్లేట్ లో డైరెక్ట్ గా వేసి ఉడికించుకుంటున్నానండి. ఒకవేళ ఫ్రోజన్ కాకపోతే వాటిని వాటర్ లో వేసి ఉడికించుకోవాలి, అప్పుడు తొందరగా ఉడికిపోతాయండి. ఈ రెండింటిని 8-10 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. ఈ లోపు వేరే బౌల్ లోని 1/4 కప్పు శనగపిండితో పాటు 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసాక రుచికి సరిపడా సాల్ట్, కారం, జీరా పౌడర్ తో పాటు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఆరిగానో వేస్తున్నానండి. నచ్చితే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలా విస్కర్ తో ఒకసారి మిక్స్ చేసేసాక 1/4 కప్పు వాటర్ వేసుకొని విస్కర్ తో ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపే స్టీమర్ ప్లేట్ లో పెట్టిన స్వీట్ కార్న్ మొలకెత్తిన పెసలు కూడా ఉడికిపోయాయి. శనగపిండి కలిపిన బౌల్ లోని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాక పాలకూర కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లికాడలు వేసుకోవచ్చు, లేదంటే ఆకుకూరలు వేయకుండా కూడా చేసుకోవచ్చు అండి. బౌల్ లోకి ఆవిరికి ఉడికించిన స్వీట్ కార్న్ మొలకెత్తిన పెసలు వేసేసాక అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది థిక్ గా ఉండాలండి. వాటితో పాన్ కేక్స్ వేసుకునేలా ఈజీగా ఉండాలి. ఇలా మొత్తం అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసాక స్టవ్ మీద పెనం పెట్టుకుని అది కొద్దిగా వేడి అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుని స్పూన్ తోటి పెనం అంతా కూడా ఈవెన్ గా వచ్చేలా స్ప్రెడ్ చేశాక బౌల్ లో రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ ని వీడియోలో చూపించినట్టు స్పూన్ తో కొద్దిగా వేసుకుంటూ సర్కిల్ షేప్ లో తెచ్చుకోవాలి. ఇది చూడటానికి మినీ పాన్ కేక్ సైజ్ లాగా ఉంటుందండి. పెనం కొద్దిగా వెడల్పుగా ఉండటంతో ఒకేసారి 3 కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. వీటిని ఇలాగే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవచ్చండి. ఒకవేళ టైం లేదు అనుకుంటే మాత్రం మూత పెట్టి లోపల బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని స్పూన్ తో ఒకసారి ప్రెస్ చేశాక రెండు వైపులా టర్న్ చేసుకుంటూ పైన లేయర్ క్రిస్పీగా వచ్చేంతకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ గా టేస్టీగా కార్న్ పాలక్ పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి చల్లారే లోపు ఈ రోజు బాక్స్ ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ రోజు బాక్స్ లో డేట్స్, నట్స్ తో పాటు స్వీట్ కార్న్ పాలక్ పాన్ కేక్స్ కూడా పెట్టేశానండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ అన్ని కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.